నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కేటీఆర్ పై 2 కేసులు నమోదయ్యాయి. 10వ తరగతి పేపర్ లీక్ ఘటనలో తప్పుడు ఆరోపణలు చేశారంటూ మున్సిపల్ చైర్పర్సన్ ఫిర్యాదు చేశారు. రజిత కంప్లైంట్ ఆధారంగా కేటీఆర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 10th పరీక్ష పేపర్ లీకేజీ నిందితులతో నకరేకల్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధాలున్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. దాంతో కేటీఆర్ పైన నకరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ పై నకరేకల్ పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. నేను చౌగోన్ రజిత శ్రీనివాస్, నకరేకల్ మున్సిపల్ చైర్మన్. మొన్న జరిగిన 10th పేపర్ లీకేజ్ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా మా మీద, మా ఎమ్మెల్యే గారి మీద తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు మాకు కారు డ్రైవర్ అనే వ్యక్తి లేనే లేడు, ఉన్నాడని తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ టీవీ న్యూస్ ఛానల్ మీద నిన్న నకరేకల్ పోలీస్ స్టేషన్ లో మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కేటీఆర్ పై 2 కేసులు నమోదయ్యాయి. 10వ తరగతి పేపర్ లీక్ ఘటనలో తప్పుడు ఆరోపణలు చేశారంటూ మున్సిపల్ చైర్పర్సన్ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, 10th పేపర్ లీకేజ్ వ్యవహారంలో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే 10th క్లాస్ తెలుగు పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇటు దానికి పాల్పడ్డటువంటి కొంతమందిపై కేసు నమోదైంది. మొత్తం 11 మందిపై కేసు నమోదు కాగా 6గురిని ఇప్పటికే రిమాండ్ కూడా తరలించడం జరిగింది. మరో 5గురిని కస్టడీకి కూడా తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే ఈ పేపర్ లీకేజీకి కారకులయ్యారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నకరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ సంబంధించినటువంటి వారికి సంబంధాలు ఉన్నాయనే విషయంలో కూడా నిన్న ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోస్టు చేయడం కూడా కలకలం రేస్తుంది. దీనిపైన కూడా మున్సిపల్ చైర్మన్, నకరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ 10th పేపర్ లీకేజీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి రజిత కారు డ్రైవర్ గా ఈ పేపర్ లీకేజ్ కి పాల్పడినటువంటి నిందితులు ఒకరు కారు డ్రైవర్ గా పనిచేశారు. వారి ప్రోత్సాహంతో, మున్సిపల్ చైర్మన్ ప్రోత్సాహంతో ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం నడిచిందంటూ కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదిక కూడా పోస్ట్ చేసినట్టుగా కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నటువంటి కొనతం దిలీప్ కుమార్ పైన కూడా ఈ ఆరోపణలు తెలుసుకోకుండా కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారంటూ కూడా ఆయన పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిద్దరి పైన కూడా నకరేకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి అసలు ఎవరు కారకులు, దానికి సంబంధించి అసలు కారకులను వదిలేసి బాధితులు అనవసరమైనటువంటి వారిపైన కూడా కేసు నమోదు చేసి వారిని బాధితులు చేశారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి స్వార్థం కోసం ఇలాంటి వ్యవహారానికి పాల్పడ్డారనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు ఈ 10th పేపర్ వ్యవహారము ఇటు రాజకీయంగా కూడా రాజకీయ వేదికగా కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇటు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కాబట్టి నన్ను కావాలని కించపరిచే విధంగా తనకు సంబంధం లేకున్నా కూడా తనపై ఆరోపణలు చేసి పోస్ట్ చేశారంటూ తన ఏదైతే పరువుకు సంబంధించి భంగం కలిగించారంటూ కూడా ఆమె ఈ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దాంతో నకరేకల్ పోలీసులు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన 2 కేసులు నమోదు చేశారు. 353(1), 353(2) బిఎన్ఎస్ సెక్షన్ల కింద 2 కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిపైన మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇటు ఈ 10th పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన కొద్దిసేపటికే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే చిట్ల శివ ఎవరైతే ఉన్నారో అతను ఈ మున్సిపల్ చైర్మన్ కు గతంలో కార్ డ్రైవర్ గా పనిచేశారనే విషయంలో ఈ పోస్టు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది కేటీఆర్.
అయితే తనకు కార్ డ్రైవర్ గా ఈ శివ అనే వ్యక్తి పనిచేయలేదు అనేది మాత్రం ఆ మున్సిపల్ చైర్మన్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ ఫిర్యాదులో కూడా ఆ పేపర్ లీకేజ్ వ్యవహారానికి పాల్పడ్డటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితోటి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము వారిని ఇలాంటి విషయాల్లో ఎందుకు ప్రోత్సహిస్తాం అనేది మాత్రం నకరికల్ మున్సిపల్ చైర్మన్ రజిత చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు ఫిర్యాదు కూడా చేయడంతో వెంటనే కేసు నమోదు కూడా కావడం జరిగింది. ఇటు ఆ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కూడా మరోవైపు పోలీస్ విచారణ కూడా కొనసాగుతుంది, ఇటు విద్యాశాఖ విచారణ కొనసాగుతుంది. మరి చూడాలి ఈ ఆరోపణలు ఒకవేళ చిట్ల శివ ఎవరైతే ఉన్నారో అతను నిజంగా మున్సిపల్ చైర్మన్ తోటి సంబంధించి అక్కడ కార్ డ్రైవర్ గా పనిచేసి వారి కూర్చోడంతో చేశారా లేదా కావాలనే ఇట్లా ప్రచారం చేస్తున్నారు అనే విషయం కూడా విచారణలో తేలాల్సి ఉంది. ఇటు ఇప్పటికే ఈ 10th పేపర్ వ్యవహారానికి సంబంధించి విద్యాశాఖ అధికారులకు కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే తప్ప కేటీఆర్ చేసిన ఆరోపణలు నిజమా లేదంటే వాళ్ళు కావాలని చేసిరా అనే విషయం కూడా బయటికి రావాల్సింది. మొత్తానికైతే ఈ 10th పేపర్ లీకేజ్ వ్యవహారం మాత్రం రోజుకు ఒక ట్విస్ట్ నెలకొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు నిందితులు కూడా ఇప్పటికే 6గురిని రిమాండ్ కు తరలించడం జరిగింది. మిగతా 5గురిని కూడా విచారిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ వ్యవహారానికి సంబంధించి పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఇటు పోలీసులు గానీ ఇటు విద్యాశాఖ అధికారులు గానీ అంతా సీక్రెట్ గా అంటే గోప్యంగా ఉంచుతున్న దాని పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానిపైననే కేటీఆర్ నిన్న పోస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 10th పేపర్ లీకేజ్ అనేది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహించొద్దు అనే విషయంలో ఆయన పోస్ట్ చేసినట్టుగా కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇటు తనను కించపరిచే విధంగానే తనకు సంబంధం లేకున్నా కూడా తన పైన ఆరోపణలు చేసిన కేటీఆర్ పైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలనేమో మున్సిపల్ చైర్మన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది చూడాలి మరి ఇదంతా కూడా రాజకీయ వేదికగా కూడా ఈ ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఈ 10th పేపర్ వ్యవహారానికి సంబంధించి లీకేజ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపించి అసలు బాధ్యులకు శిక్ష వేయాలనేది కూడా కోరుతున్నారు. ఇటు ఆ పేపర్ ఎవరైతే విద్యార్థిని ఉన్నారో విద్యార్థిని కూడా ఇప్పటికే తనను బలి చేశారు, తనకు ఎలాంటి సంబంధం లేదు, తనకు ఎగ్జామ్ రాసే అవకాశం ఇవ్వాలని కూడా ఆ విద్యార్థి వేడుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు కేటీఆర్ కూడా ఈ బాధ్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులై ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి పాల్పడ్డారంటూ కూడా ఆయన ట్విట్టర్ లో పేర్కొనడంతో పాటు వారిపైన చర్యలు తీసుకోవాలనేది కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అందులో అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారు, పోలీసులు ఎందుకు ఈ విచారణకు సంబంధించి గోప్యంగా ఉంచుతున్నారు అనే విషయం పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో విచారణ చేయాలనేది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే నకరికల్ పిఎస్ లో పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేటీఆర్ పైన 2 కేసులు అయితే నమోదు కావడం జరిగింది. అటు కొనతం దిలీప్ కుమార్ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ గా ఉన్న కొనతం దిలీప్ కుమార్ పైన కూడా కేసులు నమోదు అయితే కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.